మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా దేవుడు మనకి దినమంది ఇచ్చిన వాక్యము హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నందును. లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఈ వాక్యము హోషేయ ద్వారా ఇజ్రాయేలీలకు దేవుడు తెలియచేస్తున్నాడు. వాళ్ళు తప్పిపోయి ఉన్నారు. ఇజ్రాయేలీలు తప్పిపోయి ఉన్నప్పుడు, ఇజ్రాయేలు నీ పాపం చేత నీవు కూలితివి కనుక నీ దేవుడని యెహోవా తట్టు తిరుగుము అని ఇక్కడ సెలవిస్తున్నారు. వారి పాపం చేత వారు కూలారు కనుక మీ దేవుడని యెహోవా తట్టు తిరుగుము అని అంటున్నారు. మాటలు సిద్ధపరచుకొని యెహోవా ఎద్దుకు తిరుగుడి అని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. అప్పుడు ఏమంటున్నారంటే, ఎడ్లకు బదులుగా మీ పెదవులు దేవునికి సమర్పించుకొనుము అంటున్నాడు. అప్పుడు దేవుడు వారిని క్షమించి వారి ఎడల ఈ వాక్యము సిద్ధపరిచి ఉంచారు. చెట్టుకు మంచు ఉండినట్లు నేను అతనికి ఉందును. ఎంత గొప్ప ఆశీర్వాదము! చెట్టుకు మంచు ఉంటే అది ఎంతో పచ్చగా నిగనిగలాడుతూ ఎదుగుతూ ఉంది. వేర్లకి నీరు ఏ కొద్దిపాటి నీరు అందినా అందకపోయినా మంచు ఉంటే ఆ చెట్టు మంచిగా వృద్ధిలోనికి వస్తుంది, మంచిగా పెరుగుతుంది, కళకళలాడుతూ ఉంటుంది, పుష్పిస్తుంది, ఫలాలు ఇస్తుంది. చెట్టుకు మంచు ఉండినట్లు నేను అతని కుందును అంటున్నాడు ఇక్కడ దేవుడు. ఇంకా తామర పుష్పం ఎదుగునట్లు అభివృద్ధి నొందును అంటున్నాడు. తామర పుష్పం ఎంత అందంగా ఎదుగుతుంది, మనము చూచినంతలోనే ఒక్క రోజులోనే అది ఎదుగుతుంది, పుష్పిస్తుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. తామర పుష్పం ఎదిగినట్లు వారు అభివృద్ధి నొందును అంటున్నాడు ఇక్కడ దేవుడు. చెట్టునొక మంచు ఉన్నట్లు నేను వారి కుందును, తామర పుష్పం ఎదిగినట్లు వారు అభివృద్ధి నొందుదురు అంటున్నాడు. ఇంకా లెబానోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తన్నుదురు అంటున్నారు. లెబానోను పర్వతం వేరు తన్నటం అంటే అంత స్థిరంగా ఉంటుంది అని అర్థం అన్నమాట. దానికి వేర్లుండు, కానీ వేరు తన్నున అంటే అంత స్థిరముగా, పర్వతం ఎంత స్థిరముగా ఉంటుందో వారు అంత వృద్ధి నొందుతారు, మరెన్నటికి పడిపోకుండా వారు వేరు తన్నుదురు అని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నప్పుడు ఈ విధముగా ఆశీర్వదిస్తాడు మనల్ని దేవుడు. మనల్ని మనం ఆయనకి సమర్పించుకున్నప్పుడు, మనము ఆయనకి పూర్తిగా సరెండర్ అయినప్పుడు దేవుడు మనల్ని ఈ విధముగా చెట్టుకు మంచు ఉన్నట్లుగా మనకుంటాడు. తామర పుష్పం అభివృద్ధి చెందినట్లుగా మనమే అభివృద్ధి చెందుతాము. పర్వతము వేర్లు నాటుకున్నట్లుగా మనము కూడా వేర్లు తన్నుతాము. యోబు గ్రంథము 29వ అధ్యాయం 19వ వచనంలో యోబు గారు మిత్రులతో మాట్లాడుతూ మరి ఒకసారి ఆయన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ, నేను పూర్వం ఉన్నట్లు ఉంటే నేను ఇంకా ఇట్లా ఉండేవాడిని కదా అంటున్నాడు. నా వేళ్ల చుట్టూ నీళ్లు వ్యాపించి ఉండును అంటున్నాడు. మంచు నా కొమ్మల మీద నిలుచును అంటున్నాడు. నాకు ఎడదెగక ఘనత కలుగును అంటున్నాడు. ఆయన పూర్వం ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటే నేను అలా ఉంటే ఎలా ఉండేవాడిని ఇప్పుడు అని వారికి తెలియచేస్తున్నా. అంటే అంత నేను వేరికి నీరు ఎంత సమృద్ధిగా ఉంటే అంత విస్తారంగా ఫలిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వేరికి నీరు వ్యాపించినట్లు నాకు నీరు వ్యాపించును, మంచు నా కొమ్మల మీద నిలుచును, నాకు ఎడతగిన ఘనత కలుగును అంటున్నాడు. పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఆయనను అలాగే ఆశీర్వదించాడు. ఆయన శ్రమలన్నీ తీరిపోయిన తర్వాత ఆ పూర్వస్థితి కంటే రెండింతలు ఎక్కువ ఆశీర్వాదాలు ఇచ్చాడు. చెట్టుకి మంచు ఉన్నట్లు ఆయన వృద్ధి చేశాడు. కొమ్మల మీద ఆయన మంచు ఎలా ఉండి అభివృద్ధి పొందుతుందో అలా అభివృద్ధి పొందేలా చేశాడు. ఆయన ఘనత ఇంకా ఎక్కువ చేశాడు దేవుడు. ఆయన చెట్టుకు వేళ్ళు నీళ్లు ఉంటే ఎంత అభివృద్ధి చెందుతుందో అంత అభివృద్ధి చెందాడు. పూర్వస్థితి కంటే డబుల్ ఆశీర్వాదాలు అయినా పొందుకున్నాడు. కాబట్టి దేవుని యందు నిలిచి ఉండాలి. మనం దేవుని యందు నిలిచి ఉండాలి. ఇజ్రాయేలీలు తప్పిపోయినప్పటికీ దేవుని తెలుసుకొని దేవునికి మొరపెట్టుకున్నప్పుడు వారిని ఏ విధంగా దేవుడు ఆశీర్వదిస్తారని వాగ్దానం చేశాడో, అలాగే యోబు గారిని పూర్వస్థితి కంటే ఎంత వృద్ధి చేశారో మనము కూడా ఏదైనా శ్రమ కలిగినప్పుడు దానిని తట్టుకుంటూ దేవుని ఆశ్రయించినప్పుడు ఆ పూర్వస్థితి కంటే మనకి ఇంకా వృద్ధి అయిన స్థితి కలుగు చేస్తాడు. పూర్వస్థితి కంటే ఇంకా బలమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాడు. పూర్వస్థితి కంటే ఇంకా సంతోషకరమైన జీవితాన్ని మనకి ఇస్తాడు. ఈ రెండు సంఘటనలను బట్టి మనము కూడా దేవుణ్ణి ఆనుకుందాము, దేవుణ్ణి ఆశ్రయిద్దాము, దేవుణ్ణి
హత్తుకొని జీవితం. అప్పుడు మన స్థితి పూర్వస్థితి కంటే వృద్ధి అగినట్లుగా చేసే దేవుడుగా ఉన్నాడు. వినిచిన బిడ్డలందరూ ఈ వాక్యముల ద్వారా బలపరచబడి దేవునిలో ఇంకా వృద్ధి చెందుతురుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలనైనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రములనైనా. ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. ఇజ్రాయేలీయులలో మీరు ఎంత ప్రేమ కలిగి ఉన్నారో మాకు ఈ వాక్యముల ద్వారా చూపిన దేవా స్తోత్రమునైనా. మేము కూడా మిమ్మల్ని హత్తుకొని ఉండినప్పుడు ప్రభువా, ఆ విధముగా చెట్టుకు మనసు ఉన్నట్లు మీరు మా ఎడల ఉండే దేవుడవని నైనా మా ప్రభు, మీరు మమ్మల్ని అభివృద్ధి పరిచే దేవుడవని, మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడని, పూర్వస్థితి కంటే ఇంకా ఉన్నత స్థితిని మాకు దయచేసే దేవుడవని ఈ వాక్యాల ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. మీరు చిన్న బిడ్డలందరూ ప్రభు ఆ విధముగా పూర్వము కంటే ఇంకా బలమైన విశ్వాసంతో, బలమైన భక్తి జీవితంతో, బలమైన నీతి క్రియలతో ప్రభు వారు మిమ్మల్ని హత్తుకొని జీవిస్తూ ప్రభు మీ చేత ఫలభరితమైన జీవితమా పొందినట్లు కృప చూపు దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.